అందరు నమస్కారం నరేష్, వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే దివ్యల మాధురి అనే వ్యక్తి హౌస్లో బోకర్ పనులు చేస్తుంది అని మీరు ఎంతమంది అనుకుంటున్నారో, మీరు ఎంతమంది కనిపెట్టారో, మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకు తెలియదు. కానీ నేను మాత్రం చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను. ఆవిడ తనుజాని పవన్ని కలపడానికి, అంటే లవ్లో ఒక్కట చేయడానికి ఆవిడ శతవిధాల ప్రయత్నిస్తుంది. ఆవిడ చాలా కష్టపడుతుంది వాళ్ళిద్దరిని లవ్లో కలపడానికి. కష్టం అంటే మామూలు కష్టం కాదు, చాలా కష్టపడుతుంది ఆవిడ వాళ్ళిద్దరిని కలపడానికి. ఆవిడ పడుతున్న కష్టాలు ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. కొన్ని వీడియోలు చూపించే ప్రయత్నం చేస్తాను. నాలాగా మీకు కూడా, అంటే వాళ్ళిద్దరిని కలపడానికి మాధురి ప్రయత్నిస్తుంది అని నాలాగా మీకు అనిపించుంటే ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. రిక్వెస్ట్ అడుగుతున్నా, హంబుల్ రిక్వెస్ట్ అడుగుతున్నా, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో 10 మందికి వెళుతుంది. సో అందుకోసం మీరు లైక్ చేయండి, ప్లీజ్ రిక్వెస్ట్ అడుగుతున్నా, ప్లీజ్ లైక్ చేయండి. నేను ఆవిడ పడుతున్న కష్టాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో వివరిస్తాను. సో ఖచ్చితంగా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అయితే మాధురి పడుతున్న కష్టాలు ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ వారం రోజులు మా తనుజాతో అలాగే కళ్యాణ్తో బాగా క్లోజ్గా ఉంటుంది. మరి మిగతా ఇంటి సభ్యులతో అంత క్లోజ్గా లేదు. వీళ్ళిద్దరితో క్లోజ్గా ఉన్నంతగా మిగతా ఇంటి సభ్యులతో క్లోజ్గా లేదు. వీళ్ళిద్దరితో బాగా క్లోజ్గా ఉంది. క్లోజ్గా ఉంటూ పవన్ దగ్గరికి వెళ్ళి తనుజా గురించి పాజిటివ్గా చెప్తుంది. తనుజా దగ్గరకు వచ్చి కళ్యాణ్ గురించి పాజిటివ్గా చెప్తుంది. తనుజా దగ్గర చెప్తుంది, కళ్యాణ్ నీ గురించి ఆలోచిస్తున్నాడు, కళ్యాణ్ నీ గురించి బాధపడుతున్నారు, కళ్యాణ్ తినటం లేదు అని సైలెంట్గా ఆవిడికి మనసులోకి ఇంజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అలా సైలెంట్ కొన్ని పాయింట్లు చెబితే ఆవిడ మనసులోకి వెళ్ళిపోతుంది. అంటే అతని గురించి ఆలోచిస్తుంది. ఓ పవన్ నా గురించి ఇలా ఆలోచిస్తున్నాడా, పవన్ నా గురించి బాధపడుతున్నాడా అనే అభిప్రాయం ఆ అమ్మాయి మనసులో నాటడానికి ఈవిడ బాగా ప్రయత్నిస్తుంది. పర్టికులర్గా నిన్న జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదే సమయంలో తనుజ ఎవరితోనైనా గొడవ పడినా లేదా టాస్క్లో ఓడిపోయినా, ఆవిడ బాధగా ఉన్నా, లోన్లీగా ఉన్నా వెంటనే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తనుజ బాధపడుతుంది, తనుజ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఆ అమ్మాయిని ఓదార్చు అని నేరుగా అతని దగ్గరికి వెళ్ళి పంపిస్తుంది అనమాట. ప్రతిసారి కూడా అతని దగ్గరికి వెళ్ళి పంపిస్తుంది. తనుజ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, తనుజతో ఉండు అని చెప్పి ప్రతి సందర్భంలో అనిపిస్తుంది. నిన్న జరిగిన ఎపిసోడ్లో కూడా సేమ్ టు సేమ్ అలాగే జరిగింది. తనుజ ఆవిడ హెల్త్ బాగాలేక ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతే పవన్ ఒక దిక్క కూర్చొని పాపం చాలా గట్టిగా ఏడ్చాడు, చాలా బాధపడ్డాడు. అది చూసిన తర్వాత నిజంగా నాకు కూడా బాధ అనిపించింది. కళ్యాణ్ ఏడుస్తున్న ఏడుపు ఏదైతే ఉందో అది చాలా మంది నటన అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అది నటన కాదు. కళ్యాణ్ అనే వ్యక్తి ఖచ్చితంగా తనుజాని లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి మీద ఫీలింగ్స్ ఉన్నాయి. నిజంగా అతను ఏడుపు జెన్యూన్ ఏడుపు అనమాట. నిజంగా అమ్మాయి హెల్త్ బాగాలేదని చెప్పి నిజంగా ఏడ్చాడు. నాకు ఆ ఏడుపు ఎక్కడ డ్రామా అనిపించాలా. అలాగే తనుజ కళ్ళు తిరిగి పడిపోవటం కూడా చాలా మంది డ్రామా అంటున్నారు. సో అది కూడా డ్రామా కాదు. ఆవిడకి నిజంగా హెల్త్ బాగాలేదు, నిజంగా ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్యాణ్ కూడా అతను నిజంగా ఏడ్చాడు. ఆ అమ్మాయిని అతను ఇష్టపడుతున్నాడు. అయితే ఏడుస్తున్న సమయంలో తనుజ బయటకు వచ్చిన తర్వాత తనుజ దగ్గరికి వెళ్ళి ఈవిడ ఏం చెప్తుందంటే, తనుజ కళ్యాణ్ నీ గురించి ఏడుస్తున్నాడు, పెద్దగా ఏడ్చాడు, అతను బాధపడుతున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాధురి చెప్పింది. అదే సమయంలో ఇంకో మాట కూడా చెప్పింది. అది నేను చెప్పే కంటే కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి అది వినండి. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తనుజ పిలుస్తుంది అని చెప్పాడు. తనుజ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ పిలుచుకో అని చెప్పి తనుజ దగ్గర చెప్పింది. చూడు ఒకసారి వినిపిస్తాను. మీరు వచ్చారు కదా, మీకోసం ఉండాను. ఏంటి ఇప్పుడు నీతోనే చెప్పలేదు, ఆవిడతోనే చెప్తాను నేను. ఆవిడే అన్నారు కళ్యాణ్ పిలుచుకో అని. మరి నువ్వు పిలుస్తున్నావు అని చెప్తుంది ఆవిడ. చెప్పాడా? కళ్యాణి పిలుచుకో అని చెప్పి తనుజ దగ్గర అడిగిందంట.
కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తనుజా పిలుస్తా అని చెప్పేదంట. అంటే వీళ్ళిద్దరిని కలపడానికి ఆవిడ చాలా ప్రయత్నిస్తుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ వారం రోజులు అబ్జర్వ్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. వాళ్ళిద్దరిని కలపడానికి ఈవిడ చాలా కష్టపడుతుంది, చాలా ఇబ్బందులు పడుతుంది వాళ్ళిద్దరిని లవ్లో ఒక్కడ చేయడానికి. అలా ఒక్కడ చేయడానికి కూడా చాలా ఆవిడ స్ట్రాటజీ ఉంది. అలాగే తనుజాతో క్లోజ్గా మాధురి ఉంటుంది అంటే దానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. తనుజాతో ఫస్ట్ వచ్చి నేను బాండింగ్లు అంటే మాధురి వచ్చి నేను బాండింగ్లు పెట్టుకోను, ఎవరితో క్లోజ్గా ఉన్నాను, నేను బాండింగ్లు పెట్టడానికి రాలేదని చెప్పి అలా మాట్లాడిన మాధురి తనుజాతో బాండింగ్ పెట్టుకునింది, క్లోజ్గా ఉంది. ఈడదీయనంటే బంధం అన్నమాట వాళ్ళిద్దరిది. అలా క్లోజ్గా అయిపోయింది. అలా క్లోజ్గా అయిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నాకు తెలిసింది, నాకు అనిపించింది ఏంటంటే తనుజ అనే వ్యక్తి విన్నర్ మెటీరియల్. నేను పోయిన వారం ఒక వీడియో చేశా, 15 నిమిషాల వీడియో ఒకటి చేశా. 15 నిమిషాల వీడియోలో నేను చెప్పా తనుజ ఈజ్ ఏ బిగ్ బాస్ విన్నరు సీజన్ 9 అని చెప్పి నేను వీడియో చేశా. ఎవరు చెప్పకముందు నేను వీడియో చేసి కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఆ రోజు చెప్పా. నేను కూడా మళ్ళీ అదే కాన్ఫిడెన్స్తో చెప్తున్నా, తనుజ విన్నర్ కాబోతుంది, తనుజ ఈజ్ ఏ ఇన్నర్. నేను ఇదే మాట మీద నిలబడి ఉన్నా. ఈవిడ ఇన్నర్ అవుతుందని ఆల్మోస్ట్ తెలిసిపోయింది, ఆవిడకి మాధురికి తెలిసిపోయింది. ఈవిడతో గొడవ పెట్టుకుంటే ఎందుకు అనవసరంగా మనం నెగిటివ్ అయిపోతాము. ఈవిడితో క్లోజ్గా ఉంటే ఫ్యూచర్లో మనకి ఉపయోగపడుతుంది. అంటే ఈవిడ శారీస్ బిజినెస్ చేస్తుంది, కొన్ని బ్రాంచ్లు కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ ఒక బ్రాంచ్ ఉంది, ఇంకో కొన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తుంది. రేపు ఈవిడ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనుజ చేత ఆ శారీ బిజినెస్ ని ఓపెన్ చేయిస్తుంది. ఆవిడ రిబ్బన్ కటింగ్ చేపిస్తుంది ఖచ్చితంగా, కావాలంటే చూడండి. సో అందుకోసం ఆవిడ బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి తనుజని ఫేమ్ ని వాడుకుంటుంది అని నాకైతే అనిపించింది. బయట కూడా నాకు కూడా అదే అనిపించింది బయట కూడా. అలాగే తనుజ వాళ్ళిద్దరిది ఫేక్ బాండింగ్ అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు, చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. తనుజని క్యారెక్టర్ని విమర్శించిన వ్యక్తితో చాలా క్లోజ్గా ఉంటుంది, అది ఫేక్ బాండింగ్ అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. నేను దానికి సమాధానం ఏంటంటే నిజంగా అది ఫేక్ బాండింగే. అది ఫేక్ బాండింగ్ అనే కంటే కూడా అది గేమ్ స్ట్రాటజీ అనుకోవచ్చు. ఇప్పుడు మాధురితో గొడవ పడి ఆవిడతో రైవలీ పెట్టుకొని ఆవిడని హైప్ చేసే కంటే కూడా ఆవిడతో పక్కనే ఉంటే ఆవిడని హైలైట్ చేసిన అవసరం ఉండదు అనమాట. ఆవిడ పక్కనే ఉండి ఆవిడతో మంచిగా ఉంటే వాళ్ళిద్దరు బాగా ఉంటారు. ఆవిడ నామినేట్ చేయదు, ఆవిడ నామినేట్ చేయదు. దానివల్ల గొడవలు తగ్గుతాయి. అనవసరంగా ఆవిడకి ఎందుకు మన హైప్ ఇవ్వాలి, ఆవిడకి ఎందుకు మన హైప్ తీసుకురావాలనే ఉద్దేశంతో మాధురితో క్లోజ్గా ఉంటుందని నాకైతే అనిపించింది. అది గేమ్లో ఒక భాగం లాగా చూడాలి కానీ అది ఫేక్ బాండింగ్ అలా చూడకూడదు అనమాట. అక్కడ అదే బాండింగ్ బయట పెట్టుకుంటే అది ఫేక్ అని మనం మాట్లాడొచ్చు. కానీ హౌస్లో పెట్టుకుంటే అది వాళ్ళు ఏమి చేసినా గేమ్ కోసమే, వాళ్ళు గెలవటానికి మాత్రమే, వాళ్ళు గెలవడానికే బాండింగ్లు పెట్టుకుంటారు, వాళ్ళు గెలవడానికే క్లోజ్గా ఉంటారు తప్ప మరి ఉద్దేశంతో కాదు. అది గేమ్ స్ట్రాటజీ అనే అర్థం చేసుకోవాలి చాలా మంది. ఏదేమైనా కానీ మాధురి చాలా కష్టపడుతుంది వాళ్ళిద్దరిని కలపడానికి. సో వాళ్ళిద్దరిని కలపతుందా, ఒకటి చేస్తుందా లేదా, లేకుంటే ఎడదేస్తుందా అనేది రాబోయే రోజుల్లో చూద్దాము. మీకేమనిపించింది అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.